దక్షిణ భారతీయ శిల్పకళా చరిత్రలో హొయసల రాజుల కాలం ఒక స్వర్ణయుగంగా చెప్పొచ్చు. ఈ అద్భుతమైన కళకు సజీవ నిదర్శనం కర్ణాటకలోని సోమనాథపురం కేశవ దేవాలయం. ఇది క్రీస్తు శకం 1268 సంవత్సరంలో నిర్మించిన ఈ ఆలయం కాలం ఆపలేని ఒక అద్భుతం. ఈ ఆలయం యొక్క శైలిని త్రికుటాచలం అంటారు. అంటే 3 విష్ణు రూపాల గర్భగుడులతో కూడిన నిర్మాణం. ఆలయం యొక్క ప్రత్యేకత దాని నక్షత్ర ఆకారపు వేదిక. ఈ వేదికపై మనం నిలబడే ఆలయాన్ని చూస్తే అది ఆకాశం నుండి దిగి వచ్చిన కళాఖండంలా కనిపిస్తుంది. మీరు నమ్మరు, ఇక్కడ గోడలపై ఒక అంగుళం కూడా ఖాళీ లేదు. దాదాపు 700 సంవత్సరాల క్రితం సృష్టిలోని సమస్త జీవనాన్ని శిల్పులు రాతిలో గడ్డకట్టారు. దిగువ నుండి చూస్తే శక్తికి చిహ్నంగా గజతరంగం అంటే ఏనుగుల వరుస, వేగానికి గుర్తుగా గుర్రాలు వరుస, ఆపై మకరాలు మరియు హంసలు వరుసగా కనిపిస్తాయి. ఈ వరుసలపైన రామాయణం, మహాభారతం, భాగవతం కథలు ఒక చలనచిత్రంలాగా రాతిలో చెక్కబడ్డాయి. బంగారు జింక కథ నుండి క్షీరసాగర మథనం వరకు ప్రతి ఘట్టం సజీవంగా కనిపిస్తుంది. అలాగే గోడలపైన విష్ణువు యొక్క 24 రూపాలు మరియు దశావతారాలు ఒక్కొక్కటి అద్భుతమైన ఆభరణాలతో ప్రత్యేక భంగిమలో దర్శనమిస్తాయి. ఈ కళాఖండాలను శిల్పి లలితమ్మ వంటి మహాకళాకారులు ఎంతో సూక్ష్మంగా అంకిత భావంతో చెక్కారు. సోమనాథ్పూర్ ఆలయాన్ని దర్శించడం అంటే కేవలం రాతిని చూడటం కాదు, హొయసల రాజుల కళాభిరుచిని, వారి శిల్పకళ నైపుణ్యాన్ని అనుభవించడం. తప్పక దర్శించవలసిన ఒక దివ్యమైన ప్రదేశం. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మరొక అద్భుతమైన వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.